ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన ఆలకించువాడైన క్రీస్తు యేసునకు సర్వ ఘనత, మహిమ, ప్రభావములు సర్వయుగములలో కలుగునుగాక. మీకు శుభము కలుగునగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్య భాగం. మీరు ఉపవాసముండి తిరిగి నా యొద్దకు రండి. యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలములలో ప్రార్థించుచున్న నా దేవుని ప్రియులారా, మన యేసయ్య ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడు. దిక్కులేని వారి ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చెదను అని వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనము చేయు ప్రార్థన ఆయన పరిశుద్ధ నివాసమునకు చేరి ఆయన యొద్ద నుండి మనము ఉత్తరము పొందెదము. క్రైస్తవ ప్రపంచమునకు ఉపవాస ప్రార్థన శక్తివంతమైన ఆయుధమై ఉన్నది. మన పితరులందరూ వారి జీవితములో, సంఘములో, రాజ్యములో, వ్యక్తిగతముగా ఎదురయ్యే ప్రతి ప్రతికూలమైన పరిస్థితిని ఎదురాడుటకును, ఎదుర్కొనుటకును, జయించుటకును, సమస్తముల విడుదల పొందుటకును ఉపవసించి కన్నీళ్లు కార్చి హృదయపూర్వకముగా ప్రార్థించిరి. తదుపరి వారి జీవితములో గొప్ప విజయమును, విడుదలను, ఆయన కార్యములను చూచిరి, ప్రభువుని మహిమపరిచిరి కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఉపవాస ప్రార్థనలో గడిపి ఉన్నాడు కదా. సాతాను మీద అఖండమైన జయమును పొందెను కదా. మనము కూడా ఉపవసించినప్పుడు మనం ఉపేక్షించవలసిన వాటిని ఉపేక్షించి మనను మనం పరీక్షించుకొని వాక్యమును అనుసరించి ఆయనతో సహవాసం చేసి ముక్తిని పొందునట్లుగా ఉపవసించెదము. ఉపవాసము త్యాగముతోనూ సమర్పణతోనూ కూడినదై ఉండవలెను. పట్టుదలతో, విసుగక, నిత్యము మెలకువతో, ఏకమనసుతో, కన్నీళ్లతో, హృదయపూర్వకముగా చెయ్యునదై ఉండవలెను. ఏదో నామకవాస్తిగా కాకుండా ఉపవాసంలో ప్రతిష్టతో చేసి ప్రభుతో సమృద్ధి సహవాసము కలిగి ఆత్మలు మరింతగా బలపడదము, వర్ధిల్లదము. అనేకులు ఉపవాసము చేయుట మరచిపోయిరి. ఎన్నో కారణాలు, సాకులు చెప్పి వ్యర్థమైన ఆలోచనలు కలిగి ఉపవసించి ప్రార్థించుటకు మనస్కరించక ప్రభువుతో ఉన్నటువంటి అనుబంధమును బలహీనపరుచుకొనుచు ఉన్నారు. మరికొందరు ఉపవాసము అని చెప్పి వారి ఉద్యోగాలు, పనులు, వ్యాపారాలు, చేతి పనులు, చదువులు అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన, వాక్య పఠనము, ధ్యానము కలిగి చేయవలను కదా. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా ఉపవాస ప్రార్థనలు ఖచ్చితముగా చేయుచు పాల్గొనవలను. అది మన వ్యక్తిగత జీవితమునకు, సంఘమునకు, కుటుంబమునకు, మన ప్రాంతమునకు, మన కలిగి ఉన్న సమస్తమునకు క్షేమకరము. సేవకుడు, సంఘము కలిసి ఉపవసించి పాపాత్ములు అని ఒప్పుకొని తమను తాము తగ్గించుకొని చెడుతనము మానుకొని కన్నీళ్లు విడిచి హృదయపూర్వకముగా ప్రార్థించినప్పుడు దేవుని సహాయమును పొందుకొని, దేవుని కనికరమును పొందుకొని శత్రువు కార్యములు మీద అఖండమైన జయమును, అద్భుత విజయమును పొందుకొనిరి. ఆశ్చర్యకరమైన దేవుని సహాయమును పొందితిరి కదా. మనకు ఎలాంటి సమస్యలు, శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, కరువులు ఎదురైన, వ్యక్తిగతంగా వర్ధిల్లాలి అనుకున్న, కుటుంబం, సంఘం కట్టబడాలి అనుకున్న ఉపవాసముతో మనము సాధించగలుగుతాము, పొందగలుగుతాము. ప్రభు యొద్ద విచారణ చేసి అన్ని విషయములలో ఆశీర్వాదమును, జయమును పొంది మరింతగా ఆయనకు చేరువై పరిశుద్ధాత్మ సహాయం అపరిమితముగా అనుభవించెదము. శరీరం బలహీనమైన ఆత్మలో మరింతగా బలపడుచు అపవాదిని ఎదిరించే శక్తిని, బలమును పొందుకొనెదము. ప్రభు రాకడ కొరకు ఒక సిద్ధపాటు కలిగిన వారమై ఆయన మహిమగల రాకడలో మహిమగల సంఘముగా ఆయనను ఎదుర్కొనెదము. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకి స్తుతి చెల్లించుచు ఉన్నాం. ఉపవసించి మీ వద్దకు మేము వచ్చి ఉన్నామయ్యా. నిశ్చయముగా మీ సన్నిధిలో ఉపవాసముతో, సమర్పణతో, త్యాగముతో, ప్రతిష్టతో మీ పాదముల చెంత కన్నీళ్లు విడిచి ఉపవసించి ప్రార్థించిన మీ ప్రజల జీవితములలో ఘనమైన గొప్ప కార్యములు జరిగించి మీ ప్రజల పక్షముగా మీరు ఉండి మీ చిత్తం నెరవేర్చి రాకడ సిద్ధపరచమని యేసు పేరట వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ
ఉపవసించి ఆయన యొద్దకు వచ్చుదురుగాక, విజయమును అనుభవించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.